ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్ర రూపం చూశారు. ప్రజలందరూ, ఏపీ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన ఉగ్ర రూపం చూపించాలి. ఇంతకుముందు ఎలా ఉన్నాడో 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలా చూడాలనుకుంటున్నాం మేమందరం అని చాలామంది ప్రజలు ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసాం 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఎంత దూరం అయ్యారో చూసాము. దాని ఎఫెక్టే 11 సీట్లు రావడం కూడా చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నుంచి ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. 5 రోజుల పాటు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టదలుచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. ఈ 3 నెలల కాలానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభకు సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై చర్చించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టుబడింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి చెందిన ఇతర శాసన మండలి సభ్యులు నల్ల కండువలను దర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఉభయ సభలో ప్రదర్శించడానికి ప్లకార్డులను వాళ్ళు వెంట తీసుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. దారిలోనే పోలీసులు, వైఎస్ జగన్ సహా మిగిలిన సభ్యులందరినీ అడ్డుకోవడం ఉద్రిక్తకు దారితీసింది. అసెంబ్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించిన జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ పోలీసులతో వాగ్దానం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి సహా మిగిలిన వారిని పోలీసులు వెనక్కి నెట్టే ప్రయత్నానికి దిగడం వాళ్ళు ఆగ్రహవేశానికి కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రరూపం దాల్చారు, ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులపైన. దీంతో పోలీసుల తీరుపై జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కొని చించిపడేసే హక్కు మీకు అధికారం ఎవరు ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు నిలదీశారు. అధికారం ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మదన్మోహన్ రావు గుర్తుపెట్టుకో అంటూ తనను అడ్డుకున్న పోలీస్ అధికారిని ఉద్దేశించి హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాయలసీమ ఉగ్రరూపం చూపించారనే చెప్పాలి. సో ఈరోజు కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని ఈరోజు చాలా పెద్ద తప్పు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే హక్కు అందరికీ రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు తుంగలో దొక్కాడనే చెప్పాలి.